హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి బోటీలో ఫ్యాట్తో చారు చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, హోల్ గరం మసాలా వేసుకొని దాంట్లోనే ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొంచెం సాల్ట్ అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది వేయండి, బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ బాగా వేగేటట్టు వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగాక దీంట్లోనే టమాటోస్ కూడా వేసుకొని అవి కూడా వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఫ్యాట్ ఉంటుంది కదా, బోటీలోని ఫ్యాట్, దాన్ని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొద్దిసేపు అలాగే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. టమాటోస్ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు బోటీలోని ఫ్యాట్ ఉంటుంది కదా, అది సపరేట్ తీసుకోవాలండి. అది వాష్ చేసినప్పుడే, బోటీని వాష్ చేసినప్పుడు దీన్ని సపరేట్గా ఉంటుందండి. దాంట్లోనే అది ఫ్యాట్ అంతా తీసి బోటీ కర్రీ సపరేట్ చేస్తారు. ఇది కావాలంటే ఇందులోనే వీడియోలో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. ఈ బోటి చారు ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ గరం మసాలా కొంచెం లైట్గా వేసుకోండి. ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసాం కదా. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ అండ్ కారం పొడి, ధనియాల పొడి కూడా తగినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ అలాగే మగ్గనించిన తర్వాత కొంచెం వాటర్ వేసి కుక్కర్ లిడ్ పెట్టుకోండి. కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ పెట్టి ఒక 1 విజిలే అండి, ఎక్కువ అవసరం లేదు, తొందరనే ఉడికిపోతుంది. ఆ తర్వాత 1 విజిల్ తీసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కుక్కర్ది విజిల్ పెట్టండి. 1 విజిల్. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ పైన కుక్కర్ని పెట్టి కొంచెం బాగా మసలేటప్పుడు చింతపండు పులుసు వేసుకొని బాగా మసలపెట్టాలి. మసలపెట్టిన తర్వాత దీంట్లో జీలకర్ర, మెంతుల, ధనియాల పొడి ఉంటుంది, అది వేసుకొని అంతే అండి. అది వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత నాకు కొంచెం సాల్ట్ ఇక్కడ సరిపోలేదు. ఈ స్టేజ్లో కావాలంటే ఈ స్టేజ్లోనే మీరు కారం, ఉప్పు ఏదైనా మిక్స్ చేసుకోవాలంటే చేసుకోండి. చాలా బాగుంటుందండి, అస్సలు పాడవ్వదు. 2 డేస్ దాకా అయితే అస్సలు పాడవ్వదు. లాస్ట్లో జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి వేసుకోండి. చారు కదా, చాలా బాగుంటుంది. తర్వాత కసూరి మేతి వేసానండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే స్టవ్ పైన పెట్టి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.